అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 13వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. మీ యొక్క శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దయచేయనివ్వద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు అందిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. అనుకూలత ఏర్పడుతుంది. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు మేలు చేస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆటంకాలు తొలగిన మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు. మంచి ప్రణాళికలతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. బాధ్యతలు పెరిగిన ఆనందం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అభివృద్ధి ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్నాళ్ళుగా పరిష్కారం కానటువంటి సమస్యలో కదలిక వస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వివాదాలు తొలగున విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, అదేవిధంగా వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. ఆ అనారోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తారు. సంతాన విద్యాపరంగా అనుకూలత ఏర్పడుతుంది. ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన కొన్ని వివాదాల నుంచి